నాటి నడవడి నేటి ఒరవడి అనే స్వయ కవితల ఆవిష్కరణ సభ జరిగింది. ఈ సభకు అధ్యక్షతగా ప్రముఖ రచయిత్రి జ్యోతి గారు ఉండగా దేవేందర్ చేతుల మీదుగా పుస్తక ఆవిష్కరణ జరిగినది. ఇంకా భూపతి వెంకటేశ్వర్లు గారు, సైంటిఫిక్ టీచర్ రమేష్ గారు ఈ పుస్తకంపై మాట్లాడుతూ గొడుగు యాదగిరి కవిత్వంలో శిల్పం కొరవడవచ్చు, కానీ అది కాలంతో తను నడుస్తున్న కాలానికి అనుగుణంగా అప్పటికప్పుడు అక్కడ ప్రజలను చైతన్యం చేసేందుకు రాసిన పదాల పొందిక ఎంతో బాగుంటుందని మాట్లాడారు. ఇదే సభలో పూర్తి గ్రూపు సభ్యులు, రచయిత గారి కుమార్తె కూడా మాట్లాడటం జరిగినది. వారు మాట్లాడుతూ తను రచయితగా 7 పుస్తకాలు రాసినా కూడా ఎన్నడూ కూడా ఎగిసిపడింది లేదు. కాలక్రమేణా ఆయనే ప్రజలను ఏ విధంగా చైతన్యం చేస్తుందో అది మాత్రమే వివరించారు. రచయిత యాదగిరిరావు గారు మాట్లాడుతూ ఒకప్పుడు స్టూడెంట్ నాయకుడిగా, కార్మిక సంఘ నాయకుడిగా ఉన్నప్పుడు నడిచాను, ఇప్పుడు ఒరవడితో ముందుకు పోతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ కరడుగట్టిన కాలంలో బస్తీలలో చైతన్యపరుస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పారు. దేవేందర్ గారి వారి సార్ అంటే ఇంకొక రావాలి వాళ్ళు పోగొడుతున్నారని కాదు, ఈ బాటలో మీరు నడవడం అనేది ముఖ్యం. అది ముఖ్యం అనేది ఈ విషయాలు అయితే నేను ఇక్కడ ఇప్పుడు చేస్తున్న తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం. ఈ కేంద్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నారు, అన్ని విధాలుగా రకరకాల భావాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది సిపిఎం వాళ్ళే ఉన్నటువంటిది మాత్రం కాదు. ఆ సంవత్సరం ప్రత్యేకంగా మనం నడిపే సందర్భంగా అందరి భావాలను తీసుకొని వెళ్తున్నాం. ఎక్కడ కూడా ఒకవైపు తీసుకెళ్లేటువంటి ఎవరు రాజకీయాలు అనుకుండొచ్చు, నేను రాజకీయ పార్టీ కార్యక్రమం వెళ్తాను అంతే తప్ప మిగిలిన వాళ్ళని రావాలని నేను ఫోర్స్ చేయడం తప్పదు. అయితే ఈ మా సాంస్కృతిక పరమైనటువంటి వీటిలలో మాత్రం మంచి స్పందన వచ్చింది. మనం మిగిలిన మిత్రులు చాలామంది ఇతర ఆర్గనైజేషన్స్లో బలమైనటువంటి కేంద్రాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారి సందర్భంగా వాళ్ళందరి యొక్క అండదండలు ఉండడం వల్లనే మనం వస్తుంది. ఈ స్ఫూర్తి గ్రూప్ అనేటువంటి తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రాన్ని ఇంకా విస్తృతపరచడం కోసం ప్రత్యేకమైన ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ముఖ్యంగా యువజనులు, ముఖ్యంగా ఎన్ఎఫ్సీలో ఉండేటువంటి యువజనులు, 30 yearsలో ఉండేటువంటి కొత్త రిక్రూటీస్ ఎవరున్నారో 30 మంది వరకు పూలే అంబేద్కర్ మనకి స్ఫూర్తి గ్రూప్ అని ఏర్పాటు చేసి ఇప్పటివరకు 17 క్లాసులు, 15 రోజులకు ఒకసారి క్లాసులు నిర్వహించి అది ప్రత్యేకమైన విభాగం. మనకి గిరీష్ ఇటువంటి వాళ్ళు వాళ్ళ విభాగం ఈజ్ డిఫరెంట్. అక్కడ వచ్చినటువంటి నేపథ్యం ఏంటంటే ఈ మన హేతువాగం ఇటు నుంచి ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లాగా రకరకాలైనటువంటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరి సమూహంతో ఇది నడుపుతున్నాం. భవిష్యత్తులో అదే పద్ధతిలో రాజకీయాలకి నిమిత్తం కాకుండా నన్ను రాజకీయ నాయకుడిగా భావంలో ఉన్నటువంటి ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు చేస్తున్నటువంటి పనిలో మాత్రం
రాజకీయాలు మాత్రం అంటనీయను అనేటువంటి ఒకటి స్పష్టంగా నేను చెప్పడం. ఎవరు రాజకీయాలు ఆడేవాడు, ఇది సంస్కృతిపరమైనటువంటి పద్ధతి. నేను చెప్పే వాటిలో కూడా రాజకీయాలు చాలా తక్కువ. ఇంట్లో ఉండేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అనేటువంటి అంశం ఎక్కడ వచ్చేటువంటి సందర్భం చాలా తక్కువ. ఏదో ఒప్పుకోవడం సందర్భోచితంగా తప్ప నిజ జీవితంలో ఉండేటువంటి అంశాలు మాత్రమే నేను చెప్తున్నటువంటి పరిస్థితి. అందుకని రోజువారీ జరిగేటువంటి ప్రతి విషయాన్ని స్పందించడం అనేటువంటి నా లక్ష్యం. అందుకని రోజుకు కనీసం ఒక కవిత పోస్ట్ పెడతాం. ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ పెట్టడం, వాటిని అందరికీ ఉండేటట్టుగా అందరికీ అందించడం అనేది చేయడం. ఆ తర్వాత వాళ్ళ స్పందన కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్తారు, రకరకాల లేదు. ఈరోజే మనకి చంద్రుడి గురించి రాశాం. ఈరోజు పెట్టినటువంటి వాటి వల్ల చంద్రుడు దేవుడు కాదు అని మొదలుపెట్టారు. కానీ నన్ను తిట్టదండకం చేసేవాడు ఉన్నారు, పొగిడేవాడు ఉన్నారు. ఏంటంటే చంద్రుడు మనకి దేవుడు కాదు, ఏంటి అది ఒక గ్రహం, ఉపగ్రహం. చంద్రుడు అని ఒక ఉపగ్రహం అనేటువంటి అంశాన్ని తీసుకుని ఎట్లాగా ఒక్కో సందర్భంలో ఒక్కోటి నేను పెడుతున్నాను, మీరు ఆస్వాదిస్తున్నా అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే ఒక్క విషయం, నన్ను ఈ పుస్తకాలు బయటికి తీసుకురావడానికి అనేక మంది సహకారం అందిస్తున్నాను. వేరే విషయం, భవిష్యత్తులో నాకు అంతకుముందు బాగా ఎక్కువ సహకారం ఉంటుంది. సహకారం కొంచెం తగ్గుతున్నా సహకారం అంటూ ఉంటున్నది. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మన శ్రీమన్నారాయణ గారు మాకు ఏంటంటే నిరంతరం ఆయన చదవడం, చదివింది మళ్ళీ చదివించడం అనేటువంటి ఆయన చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే కరీం, ఎవరైతే టీటీపీ చేసినటువంటి అతనికి, ప్రింటర్ చేసినటువంటి నవీన్కి, వీళ్ళందరికీ ప్రత్యేకంగా తక్కువ కాస్తో సమయాన్ని ఇమీడియట్గా అందించేటువంటి ప్రక్రియని చేస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే ఒక భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఒక విషయం మీకు చెప్తాను. రేపు 25వ తారీఖు సమాజం, సంస్కృతి, పరిణామక్రమం, వీటి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో క్లాసు రమేష్ గారు చెప్తారు. 3 hours ఉంటుంది. దీనికి మన అందరూ వస్తే బాగుంటుంది. ఇది రౌండ్ బిల్డింగ్ దగ్గర, రౌండ్ బిల్డింగ్లో ఉండేటువంటి లైన్స్ క్లబ్ హాల్ పైన ఏర్పాటు చేయడం 10 గంటలకి. 10 గంటల నుంచి 1 గంట వరకు మనం చేస్తున్నాం. లేదా రిఫ్రెష్మెంట్స్ మనం తీసుకొని మనం కంక్లూడ్ చేద్దాం. అందరూ తప్పనిసరిగా రావాలని కోరిక. అదేంటంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోటి రమేష్ గారు చాలా చక్కగా ఎంతో శ్రమకు వచ్చి వాటిని చాలా తయారు చేశారు. వాటిని ట్రైన్ చేస్తారు. మనందరం కూడా రావాలి. అలాగే విజ్ఞాన దర్శన మీద మనకు అనేకమైనటువంటి సైంటిఫిక్ విషయాల మీద స్కూల్స్లో, కాలేజీలో, బస్తీల్లో చేయడానికి వారు ప్లాన్ చేశారు. మేము భవిష్యత్తులో ఏంటంటే వాటిని రూపొందించి సెప్టెంబర్ మాసం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 20వ తారీఖు వరకు యేసురావు గారి జయంతి సందర్భంగా, సెప్టెంబర్ 20 యేసురావు గారి జయంతి, సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఈ జయంతి కార్యక్రమాల సందర్భంగా కాలేజీలో, స్కూల్లో, అన్నింటిలో యేసురావు విజ్ఞాన వేదిక, స్ఫూర్తి, మిగిలినటువంటి ఏ సంఘాలు ఉంటే ఆ సంఘాలు వాటన్నిటిని తీసుకొని వాటిని విస్తృతంగా ప్రచారం చేయడం. యేసురావు గారి మీద తీసిన ఫిలిం ఏదైతే 1 hour ఫిలిం అందరూ ఖచ్చితంగా మీరు చూడండి. చూడకపోతే నాకు అడిగితే నేను లింక్ పంపిస్తాను. ఖచ్చితంగా చూసి దాన్ని మీరు అర్థం చేసుకోవాలని, మిగిలిన వాళ్ళకందరికీ అందజేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పుడు ఇంకో ప్రయత్నం కూడా చేస్తాం. దానికి ఇంగ్లీష్ టైటిల్స్, ఇప్పుడు ఇంగ్లీష్ మాటలు లేవు. వాటిని కొంచెం ఇతర భాషల్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అబ్రాడ్కి వాటికి వెళ్ళాలంటే వాటికి కావాల్సి ఉంటుంది. దానికోసం ప్రయత్నాలు ప్రత్యేకంగా చేస్తాం. వాటి కోసం కృషిలో మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుతూ, మనకి ఈ సందర్భంగా మీరు ఇప్పుడు దాకా 9 అయింది. 9 వరకు మీరందరూ ఉన్నందుకు మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. నన్ను గౌరవించారు.